గురుగారు ధనవంతులు అవ్వడానికి అనేకమైన తాంత్రిక మార్గాలు ఉన్నాయంటూ ఉంటారు కదా! అందులో సులభమైన మార్గం ఏదైనా ఉంటే చెప్తారా? హ్మ్. తాంత్రిక మార్గం అనంగానే హామ్ అనంగానే డబ్బులొచ్చి పడటం కాదమ్మా. దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికోసం కూడా పని చేయవలసి ఉంటుంది. హ్మ్. దానికోసం కష్టపడవలసి ఉంటుంది. ఓకే. అంటే మనం ధనం సంపాదించటానికి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి మార్కెట్‌లో పెట్టి అమ్మి, దాని ద్వారా వచ్చిన డబ్బులో కొంత లాభం మనకి ఉంటుంది. ఇది జనరల్‌గా ఎంత గొప్ప వ్యాపారస్తుడైనా చేసే పని ఇదే. ఒక హ్మ్. ప్రొడక్ట్‌ని తీసుకొస్తాడు. లేకపోతే ఒక ప్రొడక్ట్‌ని తనే చేసి మార్కెట్‌లోకి తీసుకెళ్తాడు. ప్రొడక్షన్ తీసేవాళ్ళొకరుంటారు. మార్కెటింగ్ చేసేవాళ్ళొకరుంటారు. సేల్స్ చేసేవాళ్ళొకరుంటారు. పెట్టుబడి పెట్టేవాళ్ళొకరుంటారు. ఇవన్నీ కార్యక్రమాలన్నీ అయ్యి, ఈ పెట్టుబడి పెట్టిన వాడికి ఒక పైసా లాభం వస్తుందా? ఒక పైసా నష్టం వస్తుందా? అన్నదే ఇక్కడ వ్యాపారం. ఇదంతా ఒక తంత్రమే. ఇందులో తంత్రం కాదనటానికి వీల్లేదు. హ్మ్. యంత్రము, తంత్రము, మంత్రము ఇయన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఈ తంత్ర శాస్త్రము వేరు మళ్ళీ. తంత్రాలలో ఎన్నో తంత్రాలుంటాయి. హ్మ్. మనకు తెలిసిన తంత్రాలు కొన్ని, తెలియని తంత్రాలు కొన్ని. సో, వర్క్ మనల్ని మనం నమ్ముకోవాలా? మనం చేసే వ్యాపారం మనం చేయాలి. కానీ ఎట్ ద సేమ్ టైమ్ అది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే ఏ తంత్రం పన్నాలి. హ్మ్. ఇక్కడ ఇదన్నమాట. ఇక్కడ ఏమిటి ఒక మంచి ముహూర్తంలో ఈ ప్రోడక్ట్ తయారు చేయటం ఒక తంత్రం. హ్మ్. ఒక మంచి ముహూర్తంలో తయారు చేసిన ప్రోడక్ట్‌ని మార్కెట్‌లోకి వదలటం ఇదొక తంత్రం. మళ్ళీ ఇందులో ఎటువంటి భాగస్వాములను కలుపుకోవాలి ఇది ఒక తంత్రమే. ఇట్లా తంత్రము అనేక రకాలు. కానీ వీళ్ళందరూ అనుకునేది ఏమిటంటే కేవలము ఏదో ఒక పూజ చేసి హాం ఫట్ అంటే అదే ఒక తంత్రం అనుకుంటారు. హ్మ్. అది కూడా ఒక తంత్రమే. అన్ని తంత్రాలే. తంత్రాలు కానివేం లేదు. యుద్ధం చేయటం కూడా ఒక తంత్రమే. ఆ యుద్ధంలో అనుసరించే ఒక వ్యూహం కూడా ఒక తంత్రమే. హ్మ్. తంత్రానికి అనేక చాలా పెద్ద విస్తృతార్థం ఉంది. తంత్రం అనంగానే ఏదో రాగిరేఖ మీద 2 అక్షరాలు రాసేసి ఇస్తే అది తంత్రం అనుకోకూడదు. ఓకే. హ్మ్. తర్వాత మనము సులభంగా ధనం సంపాదించటానికి ఉన్న తంత్రాలు. ఈ వ్యాపారము ఇవన్నీ కూడా శక్తి వంచన లేకుండా చేసే పద్ధతులన్నీ చేయాలి. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ మనలో ఉండేటటువంటి విద్వత్ ఏదైతే ఉందో, అది ఇంకా ప్రతిభావంతంగా పనిచేయటానికి మనం ఇన్వైట్ చేసే పాజిటివ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, ఆ ఇన్వైట్ చేసే పద్ధతిలో ఒక తంత్రం ఉంటుంది. అది తంత్రం. ఆ తంత్రం కూడా పాటిస్తే ఇంకా మంచిది. ఇప్పుడేమిటంటే ఒకటి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో, లేకపోతే ఎక్కడైతే మీరు నివాసం ఉంటున్నారో, ఈ వ్యాపార క్షేత్రం అంటే మీరు వ్యాపారం చేసేటటువంటి క్షేత్రం వాస్తు ప్రకారం ఉండాలి. హ్మ్. ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలి. ఎంత వీలైతే అంతవరకు. ఆ క్షేత్రంలో వ్యాపారం చేసే క్షేత్రంలో ఈయన ఈ ప్రొప్రైటర్ ఎవరైతే కూర్చుంటారో ఆ ప్లేసు వైబ్రేషన్స్‌తో రిచ్‌గా ఉండాలి. పాజిటివ్ వైబ్రేషన్స్‌తో. హ్మ్. అట్లాగే ఇంట్లో పూజా విధానం చేసే చేసే దగ్గర కానియండి, లేకపోతే ధనం నిలకడగా పెట్టే చోట కానివ్వండి, హ్మ్. ఇవన్నీ కూడా బాగా పాజిటివ్ వైబ్రేషన్స్‌ని డెవలప్ చేసేవిగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఈయన ఆఫీసులో కూడా ఎక్కడో వాస్తు ప్రకారం అనుకూలమైన చోట దీపారాధన తప్పకుండా చేయాలి. ఆ దీపాలు కూడా 24 గంటలు ఉండేటట్టు చూసుకుంటే మంచిది. హ్మ్. అలా కానప్పుడు పొద్దున, సాయంత్రము తప్పకుండా దీపారాధన ఈయన చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో కూడా పొద్దున, సాయంత్రం దీపారాధన తప్పకుండా చేయాలి. ఓకే. తర్వాత దీనికి ఇంకా కొంచెం ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇదవ్వటానికి, వాస్తు బలం పెరగటానికి, ఇతనికి మంచి రిజల్ట్స్ రావటానికి ఇంకా కొంచెం ఎక్స్‌ట్రార్డినరీగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. అదేమిటి అంటే మీరు ఇంట్లో పూజ చేయటం అంటే 12 గంటలకు పూజ చేయటం కాదు. హ్మ్. బ్రహ్మముహూర్తంలో పూజ చేయటం. అంటే పొద్దున 6 గంటలకి 1 గంట ముందు, 1 గంట తర్వాత లోపల పూజ అయిపోవాలి. అంటే సపోజ్ 6 గంటలకు సూర్యోదయం అయిందనుకోండి,
7 లోపల పూజ అయిపోవాలి. అప్పుడు ఉదయము పూజా సమయంలో శంఖం ఊదాలి. శంఖం చక్కగా ఊదాలి, బ్రహ్మాండంగా శబ్దం వస్తుంది. మళ్ళీ సాయంత్రం కూడా 7 గంటల లోపు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల లోపు దీపారాధన అయిపోవాలి. శంఖము ఊదాలి. శంఖము లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. లక్ష్మీదేవి సముద్రంలో నుంచి పుట్టింది, శంఖం కూడా సముద్రంలో నుంచి పుడుతుంది. ఊదే శంఖాల సంగతి చెప్తున్నా నేను. ఆ శంఖం ఊదటానికి కూడా కొంచెం ప్రాక్టీస్ కావాలి. అదన్నా చేయండి. లేకపోతే శంకు, చిన్న చిన్న లక్ష్మీ శంకులని దొరుకుతాయి. ఆ లక్ష్మీ శంకుని మనం తీర్థం కోసం పెట్టేటటువంటి ఒక గ్లాసులో వాటర్ ఉంటుంది. ఈ లక్ష్మీ శంకుని ఆ గ్లాసులో ముంచి తీసి అప్పుడు ఆ శంకులో వచ్చిన వాటర్ని మళ్ళీ అదే గ్లాసులో పోసేయండి. ఇట్లా శంకుని వాటర్లో ముంచి తీస్తే అందులోకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ని మళ్ళీ అదే వాటర్లో వంపేయండి. ఒక ధారగా పడుతుంది పైనుండి కిందకి. అట్లా 11 సార్లు చేయాలి. శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదంటారు కదా టెంపుల్స్లో. ఇది అట్లాగేనమాట. ఈ శంఖంలో నుంచి వాటరే మళ్ళీ ఆ గ్లాసులో పడి అదే తీర్థం అవుతుంది. ఆ తీర్థాన్ని మీరు తీర్థంగా తీసుకోండి ప్రతిరోజు పొద్దున సాయంత్రము. ఇది లక్ష్మీ శంకు. చాలా కాలంగా వాడుతున్నాం కాబట్టి కొంచెం పసుపు కుంకుమ అవన్నీ కలిసి ఇట్లా కనబడుతుంది. లక్ష్మీ శంకుని ఇట్లా పట్టుకొని వాటర్లో ముంచి వదిలేయటం. చూడ 5, 6, 7, 8, 9, 10, 11 ఏకాదశ. మళ్ళీ యథాస్థానంలో పెట్టి అంతే. దిస్ ఇస్ సో సింపుల్. ఈ 2 పనుల్లో ఏ ఒక్క పనైనా సరే మీరు చేయగలిగితే తప్పకుండా మీ అభివృద్ధి ఖాయం. మీకు రావాల్సిన డబ్బులు కానీ, చేస్తున్న వ్యాపారం కానీ, మీకు ఇంకా అందవు అనుకున్న డబ్బులు కానీ, మీరు కొత్తగా మొదలుపెట్టే వ్యాపార వ్యవహారాలు ఏవన్నా కానివ్వండి, ఇవన్నీ కూడా అన్ని విధాల మంచి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాయి. ఇది మీరు చేస్తూ ఉండండి. అక్కడి నుంచి పాజిటివ్ మీకు యాడ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీరు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వటమో, 100 మందికి ఉద్యోగాలు ఇవ్వటమో జరిగితే మీ వల్ల అన్ని కుటుంబాలు బాగుపడుతూ ఉంటాయి. అయితే ఇది మీరు డబ్బు సంపాదించుకోవటానికి చేస్తున్నామని కాకుండా మీరు 10 మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో చేస్తున్నామని మనసులో సంకల్పం చెప్పుకొని చేసుకోండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఓకే.